వెల్కమ్ టు లెజెండ్ టీవీ. మనతో పాటు ఈరోజు వీర పిచ్చమాంబ మఠం నుంచి వాస్తవ్యులైన మఠాధిపతి గారు వెంకటేష్ ఆచార్యులు గారు ఉన్నారు. అయితే ఆయనతోని మాట్లాడి కొన్ని విశేషాలు తెలుసుకుందాం మనం. నమస్తే. నమస్తే అమ్మా. అన్న, అయితే మాకు అందిన ఇన్ఫర్మేషన్, మాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మీ మఠాన్ని ఒకరు ఆక్రమించినారు అనేది తెలిసింది. అది వాస్తవం అంటారా? మరి వాస్తవం మేడం. దీని చరిత్ర ఏంటంటే 1960కి ముందు బ్రహ్మంగారి పరంపర 7వ తంతే మహర్షి సద్గురు మాతాములపాటి వీర పిచ్చమాంబ గారు. ఆమె శిష్యులు చాలా మంది మన వరంగల్ జిల్లాలో చాలా మంది వేల వందల మంది ఉన్నారు. వాళ్ళకు ఉపదేశాలు ఇవ్వడం కోసం హన్మకొండకు వచ్చింది మేము స్వాముల వారు. హన్మకొండ పద్మాక్షమ్మ టెంపుల్ దగ్గర వచ్చిన అక్కడ ఆంజనేయ స్వామి దేవాలయం ఉంటుంది. అక్కడికి వచ్చిన తర్వాత ఎండాకాలం, బాగా ఎండాకాలం, ఆమె దగ్గర 85 అట్లా ఏజ్ ఉంటుంది ఆమె. ఆ ఏజ్ ఉండడం వల్ల కొంచెం అవస్థకు గురైతే అక్కడ కూర్చుండే అమ్మవారు కూర్చుంటే ఆ శిష్యులు అందరూ వచ్చేసి అమ్మవారికి వాటర్ ఇచ్చిన తర్వాత అక్కడనే సమాధి అయింది. ఆ ఆంజనేయ స్వామి టెంపుల్ లో సమాధి అయింది. ఇప్పుడు కూడా గుర్తులు ఉంటాయి అక్కడ. సమాధి కాగానే అడ్లూరి వంశీయులు అక్కడ బాగా భూములు బాగా ఉన్న వాళ్ళు అందరూ గవర్నమెంట్ ఎంప్లాయీస్. వాళ్ళు ఈ అమ్మవారి శిష్యులు అన్నట్టు. వాళ్ళందరూ ఏం చేశారంటే ఈమెకు ఒక 2 ఎకరాలు డొనేట్ చేశారు స్థలాన్ని. ఆమెకు సమాధి కట్టేసి అక్కడ దేవాలయం కట్టేసి నిత్యం ధూపదీప నైవేద్యాలు జరగాలి కదా. జరగడం కోసం ఒక ప్రథమ శిష్యుడు అన్నట్టు మన జనగాం దగ్గర పెంబర్తి ఉంది కదా, పెంబర్తిలో అమ్మవారి టెంపుల్లో తపస్సు చేసుకుంటూ ఉండేవాడు స్వాముల వారు, సద్గురు సత్యనారాయణ సామూర్తి స్వాముల వారు. ఆయన ప్రథమ శిష్యుడు కాబట్టి హన్మకొండకు వచ్చేసి అమ్మవారి దగ్గర నిత్యం పూజలు చేసుకుంటూ, భజనలు చేసుకుంటూ, గీతా పారాయణలు చేసుకుంటూ, ఈ భగవంతు గురించి అన్ని ఉపన్యాసాలు తీసుకుంటూ పోతుంటారు. గ్రామాలు తిరుగుతూ ఉంటారు. ప్రజలు బాగా ఆయనకు అట్రాక్ట్ అయ్యి కొత్వాల చక్రపాణి, కొత్వాల సత్యనారాయణ అని చెప్పి గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు ఒక 6.5 ఎకరాలు కొండబర్తులు హైదరాబాద్ లో ఉంటారు. ఒక పాకాల అమ్మవారు ఆమె వీళ్ళందరూ కలిసి 6.5 ఎకరాలు డొనేట్ చేశారు మఠానికి. నిత్యం అన్నదానం జరగడం కోసం, అందులో వచ్చే ధాన్యం అక్కడ ఎంతమంది భక్తులు వచ్చినా అన్నదానం జరగడం కోసం. అది పెంబర్తులు ఇప్పటికి ఉంది. దానికంటే అది అక్రమానికి గురైపోయి 4.5 ఎకరాలు అమ్మేశారు. నిత్యం అన్నదానం జరిగించి అక్కడ డొనేట్ చేశారు. ఆ తర్వాత 1979లో స్వాముల వారు సమాధి అయ్యారు. సమాధి అయ్యే ముందు ఆయన కనకమ్మ అనే ఒక ఆమెను మఠాధిపతిగా చేసిండు. ఆ కనకమ్మ తర్వాత సుశీలమ్మ గారు ఉన్నాగానే నన్ను 1996లో నన్ను అక్కడ మఠాధిపతిగా చేసి, అప్పుడు నాకు ఒక ఏజ్ 16 సంవత్సరాలు కాబట్టి ఆస్తి పాస్తుల బాధ్యత నాకు అప్పగించలేదు. అప్పుడు అడ్లూరి ఆగయాచార్ అంటేనే అందులో ఎంట్రీ అయ్యాను. ఎందుకంటే స్వాముల వారి యొక్క ఇంటి పేరు సేమ్ ఉంది, వాళ్ళ రిలేటివ్ పెద్ద నాన్న అట్లా అవుతారు కదా అని చెప్పి ఎంట్రీ అయ్యాను. అధ్యక్షునిగా ఎంట్రీ అయ్యాను. ఆయన ఉన్నప్పుడే నన్ను మఠాధిపతికి ఎన్నుకున్నారు. 2013లో కూడా నాకు ఆస్తి అన్ని బాధ్యతలు నాకు అప్పగించారు. అప్పగించిన తర్వాత ఏం చేశారంటే ఈ యొక్క ఆశ్రమాన్ని మేము బాగా డెవలప్ చేసి కళ్యాణ మండపం కడతాం, దుకాణ సముదాయం కడతాం తెచ్చి అక్కడ ఉన్న అందరు భక్తులతోటి ఒప్పించి సంతకాలు చేసుకున్నాడు ఆయన. అది నిజమే కదా, ఇన్ని రోజులు మంచిగానే ఉంటున్నాడు అని చెప్పి అందరూ నమ్మి సంతకాలు పెట్టారు. పెట్టిన తర్వాత ఆయన ఏం చేశారంటే దేవాదాయ శాఖల కొంతమందితోటి కుమ్మక్క అయిపోయి ఈ యొక్క మఠాన్ని టెంపుల్ గా నేను ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ అని చెప్పి ఒక దొంగ సర్టిఫికేట్ తయారు చేసుకొని ఒక 20 గుంటలు అమ్మేశాడు. అందులో చాలా మంది ఉన్నారు, పొలిటికల్ వాళ్ళు ఉన్నారు, అందరు ఉన్నారు, కాంట్రాక్టర్స్ ఉన్నారు, బ్రోకర్స్ ఉన్నారు, దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు. అందులో దేవాదాయ శాఖ ఇప్పుడు ఉంది సునీత అని చెప్పి అసిస్టెంట్ కమిషనర్. ఆమె 15 సంవత్సరాల నుంచి ఒకే పోస్ట్ లో ఉంటుంది. ఇంతవరకు కూడా అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ అందరూ పోతున్నారు, ఆమెకు ఓట్లేదు. ఆమె మెయిన్ పాత్రధార సూత్రధార ఆమె. దానికి ఇప్పుడు అక్కడ 4.5 ఎకరాలు కూడా అక్కడ మఠానికి సంబంధించిన దాంట్లో కూడా ఆమె పాత్ర ఉంది. ఆమె సిగ్నేచర్ తోటే అవన్నీ జరిగినాయి. ఈ ఆగాచారి తప్పుడు రిజిస్ట్రేషన్ చేసేసి మనోరావు అని చెప్పి, సముద్రాల మనోరావు అని చెప్పి ఆయనకు అమ్మేశారు. ఆయన దయాకర్రావు రిలేటివ్, మంత్రి దయాకర్రావు ఉన్నారు కదా, వాళ్ళ రిలేటివ్. వాళ్ళందరూ కలిసేసి దాన్ని అపార్ట్మెంట్ కట్టేసుకొని 60 అపార్ట్మెంట్లు కట్టుకొని నిత్య ధూపదీపడాది. అందులో అన్నదానం లేదు, తర్వాత నిత్యం జరిగే పూజలు ఇవి లేవు. అందులో విశ్వకర్మ జయంతి, బ్రహ్మంగారి జయంతి, అమ్మవారి పిచ్చమాంబ గారి ఆరాధన, స్వాముల వారి ఆరాధన, దేవి నవరాత్రులు, ఉగాది మహోత్సవం ఇవన్నీ జరుగుతాయి. అందులో ఇప్పుడు ఒక కార్యక్రమం కూడా లేకుండా చేశారు. అంటే మీరు లేనప్పుడే జరిగిందా, మీరు ఉన్నప్పుడు ఇట్లా జరిగిందా? అసలు ఈ మేడం నేను చెప్పాను కదా, మా అమ్మగారు 2013 తర్వాత మా అమ్మగారు ఎప్పుడైతే చనిపోయారో నేను ఒక 2 సంవత్సరాలు కాశీ పోవడం జరిగింది. అంటే అట్లా ఉన్నప్పుడు మఠంలో ఉండకూడదు అని చెప్పి మనం పోయి నేను వచ్చే వరకే ఇవన్నీ జరిగింది. 2 సంవత్సరాలలో మొత్తం జరిగేసాను, మొత్తం జరిగేది. ఇప్పటి వరకు దాని మీకు అప్పుడు ఇన్ఫర్మేషన్ రాలేదా, తెలియలేదా మీకు ఇట్లా మారుస్తున్నారు? మేము మేడం అది లాయర్ ద్వారా నోటీసులు కూడా పంపించుకున్నా. అప్పుడు పొలిటికల్ గా ఇప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉంది కదా, టీఆర్ఎస్ గవర్నమెంట్ లో 9 సంవత్సరాలు ఎంత చెప్పినా కూడా ఎవరు పట్టించుకోవట్లేదు. అప్పుడు జరిగింది. ఈ 9-10 సంవత్సరాలు బాగా ఇక ఆక్రమణ గురైంది.
మరి మీరు హన్మకొండలో ఎవరిని కలవలేరా అన్ని ఉన్నాయి మేడం, ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి. ఎంతమంది డిపార్ట్మెంట్ దగ్గర పోయినాం, అన్ని ఎవిడెన్స్ అన్ని ఉన్నాయి మేడం. ఇవన్నీ మీకు చూపించండి అందులో. పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గర అందరి దగ్గర పోయినా, ఎవరి దగ్గర పోయినా వాళ్ళు డబ్బులు ఇచ్చి అది చేస్తున్నారు. ఇప్పుడు ఎవిడెన్స్ ఉన్నాయి మేడం మన దగ్గర. అంటే ఇప్పటికైనా మీరు ఇప్పుడు ఆ టెంపుల్ కి న్యాయం, అంటే ఆ మఠానికి న్యాయం జరగాలి అని అంటే ఇప్పుడు ఉన్న గవర్నమెంట్ నన్న కలిసారా? మేడం కలిసాను. శ్రీధర్ బాబు గారు దానికి సానుకూలంగా స్పందించారు. డిసిపి గారు చెప్పారు. ఇప్పుడు జస్ట్ ఒక వారం రోజులనే అది ప్రాబ్లం సాల్వ్ అయింది. 90% అయింది. ఒక 10% అయితే నిత్య వైభవం వస్తుంది. 90% సాల్వ్ అయింది శ్రీధర్ బాబు గారు వల్ల. శ్రీధర్ బాబు గారు అంటే ఎలా వెళ్ళారు, ఎలా మంత్రి గారికి పోయి కలిసాము, ఇవన్నీ చూపించాము. ఇదంతా పర్ఫెక్ట్ ఉందని చెప్పి అక్కడ ఉన్న హన్మకొండలో ఉన్న సిపి గారు చెప్పారు, సిపి గారు డీసీపీ గారు చెప్పారు, డీసీపీ గారు ఏసీపీ గారు చెప్పారు. ఏసీపీ గారి ముందు ఇది 3-4 days లో ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. అంటే మళ్ళీ పూర్వ వైభోగం వస్తుంది అన్నట్టు. వస్తుంది మేడం, కంపల్సరీ వస్తుంది. నమ్మకం ఉంది నాకు, గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది. అందులో అంటే ఇంతవరకు పూజలు చేయలేరు కదా, మరి ఇప్పుడు మళ్ళీ ఎక్కడ ఏవే ఆలయాలు ఉంటే ఎలా మళ్ళీ ఇప్పుడు పూజలు ఎలా చేస్తారు అన్నట్టు మళ్ళీ అంటే దానికి కూడా ఇప్పుడు ఏవైతే ఆక్రమణ గురైనాయో అవి యథాతథంగా కనుక ఇప్పుడు అవన్నీ క్యాన్సిల్ అయిపోయినాయి అనుకో, ఎట్లాగో డబ్బులు వస్తాయి. దాని భక్తులు దాని ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు, దానికి వచ్చే ఆదాయంతో నిత్య వైభవం చేయొచ్చు. అక్కడ 4.5 ఎకరాల పొలం ఉన్న తర్వాత ఇక్కడ ఉన్న 20 గుంటలంటే మామూలు కాదు మేడం. హన్మకొండ చౌరస్తాలో మినిమం ఇప్పుడు ₹1,00,000 గజం కూడా దొరకదు అక్కడ, అంత ప్రాపర్టీ. అది 20 గుంటలంటే మా 2500 గదాలు మేడం. ఇప్పుడు మీరు ఇంతగానం చేస్తున్నారు, ఇప్పుడు ఇంతవరకు మళ్ళీ అందులో అపార్ట్మెంట్స్ కట్టినారు అని కూడా అంటున్నారు కదా, మరి ఇప్పుడు అదైతే తీసేయలేరు కదా? మరి లేరు కదా మేడం, వాళ్ళు ఉన్న వాళ్ళే ఒక ఆశ్రమాన్ని మీ అక్రమ గురైంది కాబట్టి ఇప్పుడు అందులో సగం ఉన్నాయి మేడం, ఎవరు కొనలేదు. దాన్ని తీసేసినా కూడా దానికి వచ్చే ఆదాయాన్ని మొత్తం అనట్లేదు, వాళ్ళు ఆశ్రమం అనట్లేదు. ఎంతో అయితే ఉందో దాన్ని ఉన్న ప్రాపర్టీని కనుక ఒక ఆశ్రమానికి ఫిక్స్డ్ డిపాజిట్ దానికి వచ్చే ఆదాయంతో మనం నిత్య వైభవం చేయొచ్చు. మాకు కావాల్సింది కూడా పూజలు పునస్కారాలు, నిత్య అన్నదానము పూర్వం ఎలా ఉన్నాయో సేమ్ అలా జరగాలని మా కోరిక, అంతే తప్ప వేరే ఏం లేదు. మీరు వచ్చి చూసాక తెలుస్తుంది మేడం, మఠం అనేది ఎలా ఉందో, పేరు కూడా లేదు, బోర్డు కూడా లేదు అక్కడ. ఎందుకు ఆ బోర్డు కూడా తీసేయడం జరిగింది? అసలు అక్కడ పక్కన కట్టుకునే వాళ్ళు కట్టుకోవచ్చు, ఇంకా అక్కడనైతే అమ్మవారు ఉన్నారు, అయ్యవారు ఉన్నారు, సమాధి అని అన్నారు, అక్కడ అన్ని ఉన్నాయి. మరి ఆ మఠం తీసేటప్పుడు ప్రజలు ఏం స్పందించలేరు? అక్కడ ఉన్న ప్రజలు అంటే అక్కడ ఉన్న ప్రజలు కాదు మేడం, అక్కడ ఉండే ఏంటంటే ఇది ఒక బోర్డు పెట్టి చేసేదంటే ఇప్పుడు దేవాదాయ శాఖ వాళ్ళు ఉన్నారు కదా, వీళ్ళ అంది బయట పడతాయన్న దానితోటే దేవాదాయ శాఖ వాళ్ళు బోర్డు పెట్టి, నేను కూడా బోర్డు పెట్టారు 2 సార్లు టెంట్ వేసి బోర్డు పెడితే బోర్డు తీపిచ్చేసారు ఉండొద్దని చెప్పి. ఆ బోర్డు వాళ్ళు ఎంత మఠము అనేది తెలిసింది అనుకో, బ్రహ్మంగారి మఠం పరంపర ఆంధ్రప్రదేశ్ లో ఎంత అదో బ్రహ్మంగారి మఠం ఈక్వల్ ఇది మేడం. తెలంగాణలో ఈక్వల్ మఠం ఎవరికని ఇప్పుడు ఎవరే తెలియదు. అవును, బ్రహ్మం గారి మఠం ఆంధ్రలో తెలుసు, బనగానపల్లి అక్కడ సైడ్, ఇక్కడ కూడా ఎవరికి తెలియదు. TV9 లో ఒకసారి ఒక 5 minutes ఇచ్చిళ్ళు ప్రోగ్రామ్, అప్పట్లో బాగా అయింది, ప్రజల్లో స్పందన వచ్చింది. కథ ఒక 1 month జరిగింది అంతే, ఇంకా తర్వాత ఇగలేదు. మరి ఇప్పుడు మీరు ఎంతమంది, అసలు మీరు ఒక్కరే నిల్చుంటున్నారా? దీని వెనకాల ఎంతమంది? దీని వెనక గురుదేవ భక్త సమాజం ఉన్నది మేడం. ఇప్పుడు అందరు స్పందించారు, దగ్గర 150 మంది దాకా భక్త సమాజం ఇప్పుడు ఉంది. కొత్తగా మళ్ళీ నేను కమిటీ చేశాను, ఇప్పుడు అందరూ ఫామ్ చేశాను. ఇప్పుడు ఇక వాళ్ళందరూ ఊరుకునేది లేదు, ఇక వాళ్ళు చెప్తున్నారు ఇప్పుడు ఉగాది తర్వాత మనం మంచిగా చేద్దాము, ఇంతకుముందు ఎలా ఉండాలో చేద్దామన్న ఆలోచన వచ్చారు మేడం భక్తులు. ఇప్పుడు పాత భక్తుల వాళ్ళ పిల్లలు ఉంటారు కదా, వాళ్ళందరి పైన కూడా వాళ్ళందరూ ముందుకు వచ్చారు. స్వామీజీ కాబట్టి మన పరంపర నిత్య అన్నదానం చేద్దాం, మన కార్యక్రమాలు చేద్దాము. వాళ్ళు ఎవరైతే ఇల్లీగల్ కాంటాక్ట్ చేసుకుంటూ ఉంటున్నాడు అడ్లూరు శ్రీనాథ్ అనే వ్యక్తిని ఆయన బయటకు పంపిద్దాము. ఇప్పుడు ఎట్లా ఏసీపీ గారు చెప్పారు కాబట్టి ఆయన ఒకవేళ పంపించకపోయినా మన ఆయన పంపిద్దాం అనే ఆలోచనకు భక్తులందరూ వచ్చేసినాడు. అంటే ఇప్పుడు 90% వరకు అయింది అంటున్నారు, ఇంకా ఈ 10% ఎప్పటిలోపు అవుతుంది అని అనుకుంటున్నారు? ఒక 1 week లోపల అవుతుంది అని చెప్పి మాకు ఏసీపీ గారు మాకు హామీ ఇచ్చారు మేడం. నిన్న పోయినా ఏసీపీ ఆఫీస్ లేకపోతే వాళ్ళకి హామీ ఇచ్చారు. మీరు గత ప్రభుత్వంలో ఆశ్రయిస్తే గత ప్రభుత్వం నుంచి మీకు ఎలాంటి రెస్పాన్స్ రాలేదా? కేటీఆర్ దగ్గర పోయాం, హరీష్ రావు గారి దగ్గర, అందరి దగ్గర పోయినాం. ఎవిడెన్స్ కూడా నేను నా దగ్గర అందరు పోయి చెప్పాము. చెప్పిన తర్వాత వాళ్ళు చెప్పినా కూడా ఎవరికి పనులు చేయలేదు, స్పందించలేదు మేడం. ఎందుకంటే వాళ్ళ సంబంధికులు అందులో ఉన్నారు కాబట్టి వాళ్ళు పట్టించుకోలేదు. అప్పుడు పట్టించుకోవాలి. మీరు అప్పటి నుండి ఇప్పటి వరకు అలానే పోట్లాడుతున్నాం. కానీ ఇప్పుడైతే దేవుడి దేవాలని అయితే గవర్నమెంట్ అయితే స్పందించింది మేడం. అయితే ఇప్పుడు గవర్నమెంట్ స్పందించింది, మరి ఏం చెప్తా అనుకుంటున్నారు అసలు? అంటే ఇప్పుడు బ్రహ్మంగారి మఠంలో ఎలాంటి ఆరాధన జరుగుతున్నాయి, సెకండ్ ఇది పొజిషన్ లో ఇది ఉంది కాబట్టి సేమ్ అలానే జరగాలని చెప్పి కోరుకుంటున్నాం. వేరే ఏం లేదు మేడం. నిత్య పూజలు, అన్నదానం, భజనలు కార్యక్రమం ఎలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు జరుగుతున్నాయో అలాంటివి జరగాలని కోరుతున్నాం మేడం. అంటే ఇప్పుడు మొత్తము మీరు ఒక్కరితోనే కాదు, ఇప్పుడు నించోవాలన్నా ఇప్పుడు పోలీసులు సగం మీకు సహకారం ఉంది, మీతో పాటు చాలా మంది ఉంటేనే ఇంకా 10% నీకు గెలుచుకోవడానికి అవకాశం ఉంటది. 150 మంది ఇప్పుడు గురుదేవ భక్త సమాజం చెప్పి కమిటీ చేసినాం మేడం. ఇప్పుడు వాళ్ళందరూ 150 మందికి ఇంతకు ముందు కూడా ఉండే కదా, మరి గత ప్రభుత్వంలో కూడా ఉన్నారు మేడం. వాళ్ళు కూడా కొట్లాడి అందులో కొంత స్వార్థపరులు ఉంటాయి మేడం. ఇప్పుడైతే స్వార్థపరులు లేరు.
కలెక్టర్ గారు కూడా స్పందించారు. ఇప్పుడు కలెక్టర్ మేడం కూడా సీరియస్ గా తీసుకున్నది. దీన్ని ఎక్కడ స్థలాలు అక్కడనే అక్కడ ఎంఆర్ఓ గారు నోటీసులు ఇవ్వడము, ఆడియోకి చెప్పడం, కలెక్టర్ కూడా బాగానే స్పందించింది. అది కూడా మంత్రి గారి చొరవతోటి. దీని వెనకాల ఉన్న కుట్రలు ఉన్నారు మీకు, వాళ్ళ పేర్లు తెలుసు, వాళ్ళ మీద మీరు ఎలాంటి యాక్షన్ తీసుకోలేదా? వాళ్ళ పెద్దోళ్ళు మేడం ఏం చేయలేదు. అంటే మీరు ఇప్పుడు చెప్పొచ్చు కదా సార్ ఉన్నారు. ఇప్పుడు చెప్పాను మేడం, ఇప్పుడు చెప్పాను, అది జరుగుతుంది. అదే శ్రీధర్ బాబు గారికి చెప్పారు. చట్ట ప్రకారంగా వాళ్ళపై చర్య తీసుకోవాలి, మా మఠానికి మేలు చేయాలి, నిత్య వైభోగం ఉండాలని చెప్పి మా కోరిక మేడం. అంతే. ఒక్కసారి ఏమైనా చూపిస్తారా మీరు ఎలాంటి అసలుకి? మేడం ఈ స్వాముల వారి వీలునామా మేడం. ఇది ఒక వీలునామా 1900 స్వాముల వారు 1970లో రాశారు మేడం. ఇది వీలునామా. ఇది స్వాముల వారు రాసిన వీలునామా. ఇందులో ఒక 8 మంది సభ్యులు ఉంటారు మేడం. అందులో 5 ఎవరినైతే ఎన్నుకుంటారో వాళ్ళే మఠాధిపతి ఉండడం. అందులో 5 నన్ను 1996 తర్వాత 2013లో వాళ్ళే ఎన్నుకున్నారు. ఇప్పుడు వాళ్ళు ఎవరు లేరు. ఎవరైతే నన్ను ఎన్నుకున్నారో లేరు. వాళ్ళు ఇంపార్టెంట్ అంటే ప్రస్తుత అప్పుడున్న మఠాధిపతి అందరు కలిపి నన్ను ఎన్నుకున్నారు. ఇది స్వాముల వారి యొక్క వీలునామా. వీలునామా ప్రకారంగా నేను నడుచుకుంటే ఎవరైనా నా తర్వాత కూడా ఎవరైనా సేమ్ అలానే నడుచుకోవాల్సిందే. ఈ అపార్ట్మెంట్స్ చేసి వీళ్ళు అమ్ముకున్నారు. ఈ అపార్ట్మెంట్స్ దానికి వాల్యూ ఎంత మంది చేసుకున్నారు అనేది అపార్ట్మెంట్ చేసినాయి. ఇవి అపార్ట్మెంట్స్ మొత్తం జస్ట్ ఒకటే కాదు, 56 అపార్ట్మెంట్స్ ఇది. ఈ సునీత మేడం అని చెప్పాను కదా, అసిస్టెంట్ కమిషనర్, ఈమె ఒక సమాధిని మఠాన్ని అక్రమంగా టెంపుల్ అని చెప్పి హన్మకొండ టెంపుల్ అని ఇచ్చింది. ఆ తర్వాత ఈ భూమి మాకు సంబంధం లేదని కూడా ఇచ్చింది మేడం. ఇగో 4.5 ఎకరాలు ఇప్పుడు హన్మకొండ ల్యాండ్ పిచ్చమామ గారి సామమూర్తి అని ఉంది. అక్కడ కూడా సామమూర్తి అని ఉన్నప్పుడు 2 ఈక్వల్ 2 మఠానికి అని ఉంటాయి కదా. ఈ యొక్క 6 ఎకరాలు మాకు సంబంధం లేని ఆమె లేటర్ ఇచ్చింది. ఈ లేటర్ ద్వారా అమ్మేసుకున్నారు. మాకు సంబంధం లేదు అనగానే కథ అమ్మేశారు. ఈమె ఎప్పుడైతే మీటింగ్ పెట్టిందో అమ్మేశారు. అయితే ఇప్పుడు ఆ సునీత గారి మీద మీరు కంప్లైంట్ పెట్టారా? చాలా మంది చాలా సార్లు పెట్టాను. అది ఏం చేసినా కూడా ఆమె 15 సంవత్సరాలకి ఒకే సీట్లో ఒకే ఏరియాలో ఎట్లా ఉంటారు మేడం? అందరూ పోతున్నారు కానీ మాత్రం పోవట్లేదు. ట్రాన్స్ఫర్ అవుతారు కదా. అవును, అవుతారు. ఇది చూడండి మేడం, ఇప్పుడు కాదు 2010 నుంచే ఆమె సిగ్నేచర్ తో సహా ఆమె ఇచ్చినాయి. ఎవరు ఇవన్నీ 2010 మేడం. అంటే మీరు ఎన్ని రోజులు ఉంటారు అన్నట్టు? ఇప్పుడు మఠాధిపతులు అంటే ఎన్ని సంవత్సరాలు ఉండాలి ఒక్కొక్కరు? అంటే మఠాధిపతులు చనిపోయేదాకా ఉంటారు. అంటే చనిపోయే వరకు. నాకన్నా ముందు సుశీలమ్మ గారు ఉన్నారు, ఆమె సమాధి. ఆమె తర్వాత ఇప్పుడు నేను సమాధి అయిపోయేదాకా మాకే ఉంటది అధికారం. ఇంకా వేరే వాళ్ళకి పీఠాలు వేరు. పీఠాలు అంటే గొడవలు అయినప్పుడు పీఠాలు మార్చుకుంటారు. చిన్నజీర స్వామి వాళ్ళు ఉన్నారు కాబట్టి పీఠాధిపతులు వాళ్ళు, అది పీఠం అంటారు. ఈ మఠాధిపతి అంటే పెద్ద గురువు. ఇప్పుడు వీర బ్రహ్మేంద్ర స్వామి ఉన్నారు, ఆయన సమాధి ఉంటది. ఆయన తదంతరం ఎన్ని తరాలు కానీ చనిపోయేదాకా ఉంటారు. ఇది మఠం అనేది, మఠం వేరు, పీఠం వేరు. పీఠం అనేది మన ఇంట్లో కూడా ఒక దేవాలయం పెట్టుకొని లలితమాత ఫోటో పెట్టుకొని ఒక పీఠం పెట్టుకొని పీఠాధిపతి అని చెప్పుకోవచ్చు. కానీ మఠాధిపతి అని ఎవరికి అంత సామాన్యంగా వట్టిగా రాదు మేడం. అంటే ఎట్టకేలకైతే హన్మకొండలో ఉన్న మఠం అయితే లాస్ట్ కి దక్కించుకుంటున్నారు అన్నట్టు. ఇంకా 10 ఇంకా దక్కించుకుంటాం, 90% అయితే సాధించారు. అది కూడా మంత్రి గారి చొరవతోనే మేడం. శ్రీధరబాబు గారికి వాళ్ళకి ధన్యవాదాలు. అంటే ఎన్ని ఇండ్లకి అన్నట్టు ఇప్పుడు గుడి మూతపడి ఇప్పుడు మూతపడి అంటే మేడం దగ్గర ఇప్పుడు 9-11 సంవత్సరాలు మేడం. 11 సంవత్సరాల నుంచి పూజలు అందుకోవట్లేదు అసలు. ఏం లేవు కార్యక్రమాలు అనేది ఏం లేవు. నిత్యం ఏకం జరుగుతుంది. నమ శివాయ ఓం నారాయణ ఓం 24 hours జరుగుతుంది అందులో. అది అంటే ఇప్పుడు ఒక్కసారి జరుగుతుంది. ప్రతి పౌర్ణమికి నమ శివాయ ఓం నారాయణ 24 గంటలు మేడం ఏకదాటిగా మేము చేసేది. అది కూడా లేదని ఏకాహం అంటారు. అంటే ఇప్పుడు ఉగాది నుంచి మీరు వెళ్ళి కంపల్సరీ ఎవరి సోరో ఉన్నా లేకపోయినా 100% ఇక అది చేసుకున్నాం. భక్తులందరం ఒకటైనాము ఏకదాటిగా. ఉగాది తర్వాత చేసాము. అంటే ఆయనకు ఎటువంటి శిక్ష అయినా చేయాల్సింది. ఎందుకంటే చట్టపరంగా ఎందుకు అని అంటే దేవుంది ప్లేస్ కబ్జా చేసుకున్నారు అసలు. అది మళ్ళీ 4.5 ఎకరాలు మేడం. ఒక 1 రూపీ కూడా అందులో లేదు. మీరు వచ్చి చూడండి ఇంత ఎట్లా ఉన్నదంటే పాడుపడ్డట్టు ఉంటది. ఒక శ్మశాన వాడికి ఎట్లా ఉంటుంది అంతకన్నా దరిద్రంగా ఉంది మాట. నిత్యం మేడం, నిత్యము స్వామిలో వారు నేనున్నప్పుడు మేడం డైలీ ఒక 10 members అన్నది లేదు మేడం. డైలీ కంపల్సరీ మేము అండి పెట్టేది. నేను స్వామిలో వారు డైలీ ఒక 10 members. ఇప్పుడు ఒకరు ఇద్దరు కాదుగా, ఒకరు కూడా పెట్టే పరిస్థితి లేదు అనమాట. అసలు అందులో ఎంట్రీ కావాలంటే కూడా భయం మేడం. ఎంట్రీ కావాలంటే 100 ఫోన్ చేస్తారు ఆ స్వామి. ఇప్పుడు ఉన్నాయన అంటే ఎవరన్నా వచ్చిల్లు అనుకో, నేను భాగవతం మొత్తం బయటపడితే ఒక భయానికి 100 ఫోన్ చేయడం, 2 పోలీసులు వచ్చి అక్కడ పోయి మాట్లాడుకొని చెప్పడం. ఇప్పటి నుండి అలాంటివి జరగకుండా ఇప్పుడు మఠానికి మీరు
ధైర్యంగా వెళ్ళవచ్చు అని కూడా ఈ ప్రభుత్వం మీకు ఒక న్యాయం చేసింది అని కూడా చెప్పొచ్చు ఇప్పుడు మనం. ధైర్యంగా చెప్తున్నాం, అందుకనే కదా మేడం ఇన్ని సంవత్సరాలు లేదు, ఇప్పుడు నేను ముందుకు వెళ్తున్నా కదా మేడం. అంటే గత వాళ్ళు ప్రభుత్వం భరోసా ఇచ్చింది కాబట్టి నేను ముందుకు వచ్చినాను మేడం. కానీ ఆయన మేము తగిన అల్లూరి జనార్దన్ పైన తగిన చర్యలు తీసుకుంటేనే కొంచెం ఇంకా బాగుంటుంది. అదే 10% అనేది కూడా ఇంకా అదే ఆయన ఇప్పుడు ఆయనే ఉంది మేడం మెయిన్. అయితే వింటున్నారు కదా, అసలుకి ఎట్లా అయిపోతుందంటే జనాలు అసలుకి కబ్జాకి వెళ్ళిపోతున్నారు. సో తనకి న్యాయం జరగాలని, ఆ మఠానికి న్యాయం జరగాలని తను మన స్టూడియోకి వచ్చారు. మరి మన గవర్నమెంట్ తరఫున కూడా గవర్నమెంట్ కూడా న్యాయం చేసింది. ఇంకా 10% వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూడాలని చెప్పి మనస్ఫూర్తిగా మనం లెజెండ్ టీవీ నుంచి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.